అంతా సవ్యంగా రాసేసాననుకుంది. కష్టపడి చదివాను, తప్పక పాస్ అవుతాననుకుంది. కానీ రిజల్ట్ వచ్చే సమయం వరకు హుషారుగా ఉన్న ఆ విద్యార్థిని రిజల్ట్ చూసిన వెంటనే డీలా పడిపోయింది. గుడ్ బై, డోంట్ చెక్ మై రిజల్ట్ అంటూ సోదరుడికి మెసేజ్ పెట్టి బలవన్ మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్ళగా వారొచ్చే సమయానికి ప్రాణం లేని తమ కూతుని చూసి గుండెలు అదిరిలా రోదిస్తే మెసేజ్ చూసి సోదరుడు ఇంటికొచ్చేలోపే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కష్టపడి చదువుతానంటూ మారడపల్లి ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ తీసుకున్న కోయడ కళ్యాణి బేగం మొదటి సంవత్సరంలో 4 సబ్జెక్టులు తప్పానంటూ ఆత్మహత్య చేసుకుంది. వారాసిగూడకు చెందిన కోయడ కళ్యాణి బేగం మారడపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఇంటర్లో ఎంపీసీ కష్టమని తెలిసినా తను బాగా చదువుతానంటూ ఇంట్లో అందరినీ ఒప్పించి ఎంపీసీలో జాయిన్ అయింది. ఆడుతూ పాడుతూ ఏడాది పూర్తయింది. బాగానే చదివే కళ్యాణి అందరితో సరదాగా ఉంటూ తనకు మంచి మార్కులతో పాస్ అవుతానంటూ ధీమాగా ఉండేది. తల్లిదండ్రులు కష్టపడి చదువుతుండగా ప్రైవేట్ కాలేజీలో చదివే స్తోమత లేకపోవడంతో రోజు వారాసిగూడ నుండి మారడపల్లి వరకు బస్సులో వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేది. వారాసిగూడలో తల్లిదండ్రులతో పాటు సోదరితో కలిసి ఉండగా ఇక పరీక్షలు పూర్తయి రిజల్ట్ సమయం రానే వచ్చింది. అయితే ఇంట్లోని తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్ళగా మధ్యాహ్నం 3 గంటల వరకు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంది. మరి రిజల్ట్ చూసుకున్న అనంతరం ఏం ఆలోచన వచ్చిందో ఏమో కానీ ఇంట్లో ఎవరు బాధను పంచుకునేవారు లేకపోవడం, ఆమెను గమనించేవారు లేకపోవడంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. 4 సబ్జెక్టులలో కళ్యాణి ఫెయిల్ కాగా ఫెయిల్ అయిన బాధను పంచుకునేవారు లేకపోగా ఎవరికి చెప్పలేక ఆమె సోదరుడికి మాత్రం గుడ్ బై, డోంట్ సీ మై రిజల్ట్ అంటూ మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. మెసేజ్ చూసిన సోదరుడు ఇంటికొచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించగా కేసు నమోదు చేసుకున్న వారసిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో చలాకీగా ఉండే కళ్యాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఆమె తోటి విద్యార్థులు విషాదానికి లోను కాగా బాగా చదువుతుంది అనుకుంటే ఫెయిల్ అయ్యానన్న విషయం తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకోగా సరైన కౌన్సిలింగ్, సరైన దిక్సూచిగా ధైర్యం దక్కకపోవడమే ఇందుకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ యొక్క అస్తిత్వం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల గొంతుక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ప్రతిరోజు వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళ సంబరాలు కానివ్వండి, వాళ్ళ వార్తలు కానివ్వండి చూసుకునే ప్రియమైన ఆత్మీయ ఛానల్ ఎస్సీబీ న్యూస్ సిబ్బందికి, యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు అందరికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ఎస్సీబీ న్యూస్ సికింద్రాబాద్ మరియు దాన్ని విస్తరించుకొని ఇప్పుడు లష్కర్ అని కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు కాబట్టి సికింద్రాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ 3 ప్రాంతాల ప్రజల ఆలోచనలను ఇందులో రిఫ్లెక్ట్ చేసే విధంగా ఏదైతే వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారో ఆ పేరున ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. విద్యే ఆయుధం, మానవత్వమే లక్ష్యం, అణగారిన వర్గాల ఆశాకిరణం, భారతదేశానికి మార్గదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకల్ని నెరవేర్చుకుందాం, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు, వీక్షకులకు 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ విజయపథంలో దూసుకెళ్లాలని కోరుకుంటూ గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ఎమ్మెల్యే ఎంట్రీతో వివాదం సద్దుమణిగినట్టేనా? సీఓ అరవింద్ కుమార్ ద్వివేది అనాధికారికంగా అనుమతి ఇచ్చేసినట్లేనా? దళిత సంఘాల నాయకులు చేసిన పోరాటం ఫలించిందా? ఎస్సీ కమిషన్ ఎంట్రీతో అధికారులు వెనక్కి తగ్గారా? అందరి సమిష్టి కృషితో విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమైందా? వీళ్ళు ఇచ్చినాక మీరు ఇక్కడ పెట్టవద్దు, అవి కాకుండా మీరు డిపార్ట్మెంట్ నుంచి ఒకరు పంపించండి ఆ స్పాట్ కి. సార్ నుంచి కూడా एक पर्सन आएंगे उधर. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు వాల్మీకి నగర్ సిద్ధమవుతుందా? జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఇచ్చిన నోటీసుతో అధికారులు వెనక్కి తగ్గారా? దగ్గరుండి పనులు పూర్తి చేయించే పనిలో నిమగ్నమయ్యారా? అన్నీ సర్దుకుంటే అంబేద్కర్ జయంతి నాడే విగ్రహ ఏర్పాటు కాబోతుందా?
వాచ్ ఫోకస్, తొలగిన అడ్డంకులు, విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు. ప్రత్యేక కథనం మీ ఎస్వీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వాల్మీకి నగర్లో గత కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారంటూ పోలీసుల భద్రతా మధ్య ఇంజనీర్ ఫణికుమార్ సారథ్యంలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీంతో దళిత సంఘాలతో పాటు స్థానికులు ఈ విషయంపై నిరసన జ్వాలలను రగల్చడంతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు, దళిత సంఘాలు, కుల సంఘాల మద్దతు నిరసనలు ఉధృతం చేశారు. జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషనర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అది మహనీయుడిని అవమానించినట్టేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ సీఓ అరవింద్ కుమార్ ద్వేదితో పాటు మల్కాజ్గిరి డీసీపీకి నోటీసులు జారీ చేసింది. ఇది పెద్ద ఉద్యమాలు అయిపోతుంది. లేకపోతే పోలీసులు బాధ్యత ఉంటుంది, మున్సిపాల్ బాధ్యత, ఆ ఎమ్మెల్యే కూడా బాధ్యతనే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ విషయంపై అధికారులతో చర్చలు జరపడంతో పాటు తన పూర్తి మద్దతు విగ్రహ ఏర్పాటుకు ఉందంటూ మొదటి నుంచే స్పష్టం చేశారు. విగ్రహ తొలగింపులో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సీఈఓ అందుబాటులో లేకపోవడంతో విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా సహకారం ఉంటుందంటూ మొదటి నుంచి స్పష్టం చేశారు. సీఈఓ అరవింద్ కుమార్ ద్వేది నేడు విధులకు హాజరు కావడంతో నేడు విగ్రహ ఏర్పాటుపై ఆయనతో చర్చించారు. స్థానికుల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదంటూ తేల్చి చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు లేవంటూ వివరించడంతో విగ్రహ ఏర్పాటుకు సీఈఓ అంగీకారం తెలిపారు. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి బోర్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ విగ్రహ ఏర్పాటు పూర్తి చేయాలంటూ తెలియజేయగా దళిత సంఘాలు, స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తన వంతుగా మద్దతంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్ని క్రిషాంక్ కూడా మద్దతు తెలపగా విగ్రహ తొలగింపు అంటే రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ ను అవమానించడమే అంటూ స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ విషయంపై సీరియస్ తీసుకోగా నేడు ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఏసీపీ గోపాలకృష్ణ విచారణకు హాజరుకాగా విగ్రహం తొలగింపుపై ప్రశ్నించింది. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని, కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇచ్చిన ఆదేశాలను తాము పాటించి బందోబస్తునివ్వడం జరిగిందంటూ స్పష్టం చేయగా వెంటనే ఇంజనీర్ ఫణికుమార్ కు ఫోన్ చేసి వివరణ కోరగా అప్పటికే శ్రీ గణేష్ భేటీతో సీఈఓ ఇచ్చిన ఆదేశాలతో తాము విగ్రహ ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేయగా వెంటనే స్పాట్ కు వెళ్లి కొలతలేసి విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విగ్రహ ఏర్పాటు పనులకు అన్ని చోట్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక చకచకా పనులను బోర్డు అధికారుల సారథ్యంలో పోలీసుల సంరక్షణతో పూర్తి చేస్తుండగా అన్ని సర్దుకుంటే రేపే విగ్రహ ప్రారంభోత్సవం అంటూ అంతా సిద్ధం చేస్తుండగా అంబేద్కర్ జయంతి రోజునే విగ్రహం ఏర్పాటు పూర్తి చేసి నివాళుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలంటూ అంతా కలిసి ముందుకు సాగుతుండడం విశేషం. ఎస్సీబీ ఛానల్ అంటే ఒకప్పుడు కంటోన్మెంట్ గుండె చప్పుడు. మరి ఇంతింత ఎదిగి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మా ఎస్సీబీ ఛానల్ యాజమాన్యానికి మరి వారి ఇతర టెక్నీషియన్స్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎస్సీబీ ఛానల్ కేవలం కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని లోపల మరి ఎంతో ప్రసిద్ధిగాంచి పేరుగాంచి ఎస్సీబీ అనంటేనే కంటోన్మెంట్ ప్రజల లోపల ఒక నిత్యావసర వస్తువులాగా ప్రతిరోజు కూడా ఎస్సీబీ ఛానల్ చూడని వాళ్ళు లేరు. ఎస్సీబీ ఛానల్తోనే తన యొక్క దినచర్యను కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకున్న వాళ్ళు ఉంటే మరి అదేవిధంగా దానికి తోడుగా మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో, సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా ఎంతో ఉత్సాహంగా మరి ఈ యొక్క ఎస్సీబీ ఛానల్ని ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. మరి పురోగతి లోపల అన్ని ఛానల్ కంటే ముందుగా దూసుకు వెళ్ళటంలో మరి ఎలాంటి సందేహం లేదు. మరి ఒకసారి ఎస్సీబీ ఛానల్కు 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకుందాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ప్రతిరోజు రాత్రి విభిన్న కథనాలతో ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముప్పిడి గోపాల్, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. కంటోన్మెంట్ పికెట్ చౌరస్తాలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంగన్వాడీ సెల్ ఫోన్లు కొనుగోలుపై స్కామ్ జరిగిందని క్రిషాంక్ ఆరోపిస్తుండగా ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు ఆయన పోస్టింగ్లపై పలు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ కంటోన్మెంట్లోని ఆయన ఇలాకాలో యూత్ కాంగ్రెస్ నాయకుడు హైదర్ సారథ్యంలో క్రిషాంక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్, క్రిషాంక్ల చిత్రపటాలను చెప్పుతో కొట్టి షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.
4G మొబైల్తో కూడా వ్యవస్థ నడుస్తుందని, చాలా రాష్ట్రాల్లో కూడా 4G ద్వారానే కొనసాగుతున్నాయని నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు క్రిషాంక్ ను హెచ్చరించారు. మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలను కేటాయించాలని సికింద్రాబాద్ ఆర్డీఓతో కొంత దీప్ నరేష్ సమావేశమయ్యారు. పలువురు లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను కొంత దీప్ నరేష్ ఆర్డీఓకు అందజేశారు. అర్హులైన పలువురికి ఇళ్లు అందలేదని, వీలైనంత త్వరగా వారికి పట్టాలు ఇవ్వాలని కొంత దీప్ నరేష్ ఆర్డీఓకు తెలియజేశారు. అనంతరం మోండా డివిజన్ లో కొంత దీప్ నరేష్ పర్యటించారు. బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14 నుండి 20 వరకు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కొంత దీప్ నరేష్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆదయ్య నగర్ కమాన్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి స్థానిక పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు జిత్తు, ప్రశాంత్, గణేష్, నర్సింగ్, మహిళా అధ్యక్షురాలు భాగ్య, సంగీత, చంద్రకళ, జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మోండా డివిజన్ ఆదయ్య నగర్ లో పర్యటించిన కొంత దీప్ నరేష్ ఇస్లామియా హైస్కూల్ వద్ద నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు. స్థానికంగా గోల కూలటంతో మ్యాన్ హోల్ మూసుకుపోయింది. దీంతో స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొంది. గోడకూలిన ప్రాంతాన్ని పరిశీలించి మ్యాన్ హోల్ ను గుర్తించారు. సివరేజీ అధికారుల ద్వారా త్వరలో పనులు పూర్తి చేయిస్తామని కొంత దీప్ నరేష్ తెలిపారు. ఒక మనిషి నడిచి మెయింటైన్ చేసేటట్టు పెట్టుకోండి. రాజ్యాంగ సృష్టికర్త, అంటరానితన నిర్మూలన కొరకు పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకుందాం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు విభిన్న కథనాలతో వేలాది మంది వీక్షకుల్ని సంపాదించుకున్న ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. నేరేడ్ అశోక్ కుమార్ ముదిరాజ్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్, తెలంగాణ వైస్ చైర్మన్. ఎస్సీబీ న్యూస్కి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వాళ్ళు చాలా బాగా ఈ యొక్క న్యూస్ ఛానల్ని గత 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 6వ వర్షానికి చేరుకోవడం జరిగింది. ఈ 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎస్సీబీ న్యూస్ వారికి మేము మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీరు ఇలాగే జెన్యున్ న్యూస్ ప్రజలకు తీసుకెళ్లే ఒక కార్యక్రమం ఇంకా కొనసాగించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. పద్మశాలి సంఘం బౌద్ధనగర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల క్యాంపును ఏర్పాటు చేశారు. ఇటీవలనే బౌద్ధనగర్ పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేలా పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించారు. కంటి సమస్యకు సంబంధించి పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. బౌద్ధనగర్ పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. క్యాంపును విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను సభ్యులు తెలిపారు. వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బౌద్ధనగర్ పద్మశాలి సంఘం కమిటీ అధ్యక్షులు కర్ణాకర్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ అదమ్ కుమార్, కార్యదర్శి శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మంద జగన్ తో పాటు చింతకింది మల్లేష్, బొగ్గు శ్రీధర్, తిరుమల సంతోష్, శ్యామల శివకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంతో మంది సహకారంతో 2010లో అక్కడ విగ్రహం ఏర్పాటైంది. ఆయన పండగలా వస్తే చాలు అందరూ దండలు వేస్తారు, నివాళులర్పిస్తారు. కానీ ఆ నాయకుడు మాత్రం ఆ విగ్రహానికి ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఆనాడు స్పాన్సర్స్ గా ఈనాడు కొత్తదనాన్ని అక్కడ అందించి అందరి అభినందనలు అందుకున్నారు. మిరుమిట్లు గొలిపేలా సుందరంగా ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేయడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి కొత్త మెరుగులు దిద్ది నేను అందరిలాంటి నేతను కాదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ నిరూపించుకున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని ప్రధాన చౌరస్తా గల రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇది. మే 18, 2010లో అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు కాగా పూల షాప్ నుంచి మొదలుకొని నేతల వరకు అందరి సహకారంతో విగ్రహం పూర్తి అనుమలతో ఏర్పాటైంది. అయితే కాలక్రమేణా నడి చౌరస్తాలో ఉండడంతో ప్రాంగణం కాస్త దుమ్ముదులితో నిండిపోవడంతో ఎండా వానలతో విగ్రహం కలర్ వెలిసిపోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆనాడు తన వంతుగా సహాయం అందించడంతో పాటు కార్యక్రమ విజయవంతానికి కృషి చేసి నా నేతగా మంచి ఆలోచనలు చేశారు. ఏదో నివాళులర్పించామా వెళ్లిపోయామా అని ఆలోచించకుండా విగ్రహం చుట్టూ నూతన కలర్తో పెయింటింగ్లు వేయించడంతో పాటు అంబేద్కర్ విగ్రహం నూతన రంగులతో మెరిసిపోయేలా మరలా కొత్తగా కనిపించేలా పూర్తిగా కలరింగ్ చేయించారు.
పాత విగ్రహాన్ని కొత్తగా ముస్తాబు చేయడంతో పాటు తన టీం సభ్యులతో కలిసి విగ్రహ ఏర్పాటును పరిశీలించి పలుచోట్ల తనవంతుగా సలహాలు సూచనలు అందించడంతో పాటు రాజ్యాంగ సృష్టికర్తకు దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడిగా తనవంతుగా అందించిన గౌరవం ఇదంటూ ముప్పిడి మధుకర్ తెలియజేశారు. 16 ఏళ్ల తర్వాత నేడు విగ్రహం కొత్త విగ్రహంలా మంగళవారం జరిగే జయంతి వేడుకలకు ముస్తాబు కాగా ఎవరికి రాని ఆలోచనలు నాటి దాతగా మధుకర్ గుర్తుంచుకొని నేడు విగ్రహ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దగా ఆయన అందించిన సహకారంపై పలువురు అంబేద్కర్ ఆశయ సాధకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. కంటోన్మెంట్లో నెంబర్ 1 ఛానల్గా కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు రాత్రి విభిన్న కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. ముప్పిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఎటువంటి స్వార్థం లేని అభ్యర్థన ఆయనది. మండుతున్న ఎండల్లో మాడిపోతున్న ప్రయాణికుల కొరకు ఆయన చేసిన విజ్ఞప్తి ఆలోచింపచేసింది. అధికారుల నుండి నియోజకవర్గ ఎమ్మెల్యే వరకు వినతి పత్రాన్ని అందజేసి ప్రయాణికుల కొరకు బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలే మండుతున్న ఎండలతో బస్సుల కొరకు ఎదురు చూస్తున్న ప్రయాణికుల కొరకు చెట్టు నీడ కూడా లేకపోవడంతో వారి బాధను చూసిన 4వ వార్డు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ బస్ షెల్టర్ ఏర్పాటు కొరకు ఆర్టీసీ అధికారులకు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందించారు. పికెట్ బస్ డిపోకు వెళ్లే మార్గం, ఉప్పల్, హయత్ నగర్లకు వెళ్లే బస్సులు జేబీఎస్ కొరవి కృష్ణస్వామి విగ్రహం సమీపంలో నిలుస్తుంటాయి. బస్సుల కొరకు ప్రయాణికులు ఎదురు చూస్తుంటారు. స్థానికంగా ఏ ఒక్క చోట కూడా చెట్టు నీడ కూడా లేదు. మండుతున్న ఎండలోనే ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన దొడ్డు సత్యనారాయణ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని అధికారులతో పాటు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సానుకూలంగా స్పందించి బస్టాప్ ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 4వ వార్డు ప్రజలకు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకుందాం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో విభిన్న కథనాలతో వేలాది మంది వీక్షలతో ముందుకు సాగుతున్న ఛానల్ యాజమాన్యానికి, ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏలానంద్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, 4వ వార్డు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత బద్రీనాథ్ యాదవ్ స్పీడ్ పెంచారు. తన రాజకీయ అపార అనుభవాన్ని ప్రదర్శిస్తూ బద్రీనాథ్ యాదవ్ అడుగులు వేస్తున్నారు. డివిజన్ ప్రజల మద్దతును కూడగట్టుకునేలా బస్తీలలో పర్యటిస్తూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక పక్కనే ఉన్న బస్తీలో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను బద్రీనాథ్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ నాలాతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. బద్రీనాథ్ యాదవ్ దృష్టికి స్థానిక మహిళలు సమస్యను తీసుకెళ్లడంతో సంబంధిత సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని బద్రీనాథ్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓపెన్ నాలాపై స్లాబ్ పనులు పూర్తి చేయించి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని బద్రీనాథ్ యాదవ్ హామీ ఇచ్చారు. వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తాకు సన్మానాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ గుప్తాను కాలనీ వాసులతో పాటు పలు కాలనీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తేలికుంట సతీష్ కుమార్ గుప్తాను శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. మారేడుపల్లి ఎక్సలేనియా కాలేజ్ సిబ్బంది తేలికుంట సతీష్ కుమార్ గుప్తాను సోమవారం వాసవినగర్ కమ్యూనిటీ హాల్లో కలిశారు. ఈ సందర్భంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఎక్సలెన్సియా కాలేజ్ సత్తా చాటిందని తెలియజేయడంతో పాటు 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ కాలేజీలో అడ్మిషన్ల కొరకు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తేలికుంట సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చెర్రబోయిన సంతోష్ యాదవ్ డివిజన్ లో పాదయాత్ర నిర్వహించి తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పరిష్కరించేలా ముందుకు సాగుతూ డివిజన్ ప్రజల నుండి అభినందనలు అందుకుంటున్నారు. గత నెల డొక్కలమ్మ టెంపుల్ వద్ద పాదయాత్ర నిర్వహించిన సంతోష్ యాదవ్ స్థానికంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. తన దృష్టికి వచ్చిన సమస్యను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. శివాజీనగర్ డొక్కలమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు పనులను చెర్రబోయిన సంతోష్ యాదవ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ కు స్థానిక బస్తీవాసులు దేవేందర్ రాజుతో పాటు పలువురు సంతోష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం పట్ల సంతోష్ యాదవ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి సమస్యకు పరిష్కారం దక్కేలా నూతన ఆలోచనతో పలు విభాగాలను భాగస్వాములు చేసి సరికొత్త ఆలోచనతో మార్కెట్ పోలీసులు శుభారంభంతో ముందుకు సాగుతున్నారు. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా రోడ్డు భద్రత గ్రామ సభకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసి రోడ్డు భద్రతతో పాటు పలు సమస్యలు పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ అధికారులను సైతం భాగస్వాములను చేసి వాట్సాప్ గ్రూపులను సిద్ధం చేశారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు గురికాకుండా రక్షించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, వీధి వ్యాపారులు, శాంతి కమిటీ సభ్యులను అందులో భాగస్వాములను చేస్తున్నారు. సుమారు 50 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా కార్యక్రమంలో డిఐ బషీర్ అహ్మద్, ఎస్ఐ నరేష్ తో పాటు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి విజయవంతానికి కృషి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పికెట్ కార్యాలయంలో సోమవారం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవ వేడుకల్లో ఏఎల్ ఆనంద్ ఆయన టీం సభ్యులతో కలిసి నిర్వహించారు. ఛానల్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రోషన్, నల్లరాజు, జ్ఞానేశ్వర్, ప్రవీణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. హ్యాపీ యానివర్సరీ ఎస్సీబీ న్యూస్. ఇలాంటి యానివర్సరీలు ఇంకెన్నో జరుపుకోవాలి. ఎస్సీబీ న్యూస్. సికింద్రాబాద్ లో జరిగిన సంక్షిప్త వార్తా విశేషాలను ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు 46 మంది అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందించిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల వద్ద చిన్నారుల పోషకాహారం, గర్భిణీ స్త్రీల సంక్షేమం, పిల్లల ఆరోగ్యం తదితర సమాచారం ఫోన్లలో నిక్షిప్తమై ఉంటుందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పర్యటన చేస్తూ డివిజన్ల వారీగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. మెట్టుగూడ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యను తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శిల్పాచారి సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.